అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: లేత ఆయిల్ పామ్ తోటల్లో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంట పొలాల్లో నీటి నిల్వ కోసం నీటి కుంటల ఏర్పాటు, మామిడిలో టెంక పురుగు నివారణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. బహువార్షిక నూనె గింజల పంట ఆయిల్ పామ్ ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలోనూ తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ ఆయిల్ పామ్ తోటలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. ప్రస్తుతం దాదాపు 1,55,000 ఎకరాలకు పైగా ఆయిల్ పామ్ సాగు తెలంగాణలో విస్తరించింది. ఇందులో 1,00,000 ఎకరాలకు పైగా తోటలు 3-4 సంవత్సరాల వయసులోపు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అధికమవుతున్న ఎండల నుంచి ఈ లేత తోటలను రక్షించుకోవాలంటే కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నీరు, పోషక యాజమాన్యం, చీడపీడలను గమనించుకుంటూ తోటలను సంరక్షించుకునే పద్ధతులను ఆచరించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆదిశంకర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆయిల్ పామ్ని ఎక్కువగా ప్రోత్సహించి దాన్ని రాయితీలు ఇచ్చి ఈ పంట సాగు విస్తీర్ణాన్ని క్రమంగా పెంచుతుంది. కొత్తగా ఆయిల్ పామ్ తోటలు నాటుకున్న రైతు సోదరులు ఈ వేసవి కాలంలో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నట్లయితే క్రాప్ గ్రోత్ బాగుంటుంది. సో దీనిలో ప్రధానంగా మనకు చూసుకున్నట్లయితే నీటి యాజమాన్యము. ఈ వేసవిలో ఆయిల్ పామ్ తోటలకు దాదాపుగా 3 సంవత్సరాల 4 సంవత్సరాల వయసు గల చెట్లకి 300 లీటర్ల నీరు ప్రతి చెట్టుకి ప్రతిరోజు అవసరం అవుతుంది. సో ఈ నీటిని అందించడానికి ఈ సరైన డ్రిప్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని నీరు పారించుకోవాలి. ఈ వేసవిలో ఈ నీరు ఆవిరి కాకుండా ఉండడానికి పాదులలో మనము మల్చింగ్ చేసుకోవాలి. పాదు అనేది దాదాపు 1 మీటర్ వ్యాసార్థం వరకు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వరి గడ్డితో కానీ, వేరుశనగ పొట్టుతో కానీ, వరి ఊకతో కానీ కప్పి ఉంచినట్లయితే నీరు అనేది తేమ రూపంలో తొందరగా ఆవిరి కాకుండా చేయవచ్చును. ఒకవేళ మనం అలా కాకున్నట్లయితే జనుము జీలుగలను ఈ పాదులలో చల్లి మొక్కలు బాగా వేపుగా పెరిగిన తర్వాత అదే మొక్కలను కట్ చేసి పాదులలోనే కప్పి ఉంచేసేయాలి. ఆయిల్ పామ్ తోటల్లో పాత కొమ్మలను, ఆకులను తీసివేసినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా నరికి అదే పాదుల్లో వేసినట్లయితే ఇవి క్రమంగా కుళ్ళిపోయి భూమిలో సేంద్రియ పదార్థం కూడా పెరుగుతుంది. తేమ అనేది ఆవిరి కాకుండా తగ్గించుకున్నట్లయితే దాదాపుగా మనకు 20-30% వరకు కూడా నీటిని ఆదా చేసుకోవచ్చు. అలాగే మనకు ప్లాస్టిక్ మల్చింగ్ ఫిలింని, ఇది 50-100 గ్రేమ్ ఫిలిమ్స్ని మనము 1.5 మీటర్ వ్యాసార్థంతో చెట్టు చుట్టూ మనము ఈ మల్చి ఫిలింని ఏర్పాటు చేసుకుని మనం దాదాపుగా 50% మాయిశ్చర్ లాస్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చును. ఇంకా మనకు వాటర్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. ఉన్న వాటర్తో కూడా మనం చెట్లను రక్షించుకోవాలన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడైతే మొక్కల నుంచి ఎవాపో ట్రాన్స్పిరేషన్ తగ్గించుకోవడానికి కయోలిన్ పౌడర్ దొరుకుతుంది. ఇది ఈ 10% క్లే పౌడరు మనము చెట్ల మీద స్ప్రే చేసుకున్నట్లయితే కొంచెం ఎవాపో ట్రాన్స్పిరేషన్ మొక్కల నుంచి తగ్గి నీరుని బాగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. నీరు సమృద్ధిగా ఉన్న రైతులు అంతర్ పంటలను ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు వేసవిలో అంతర్ పంటలకు చూసుకున్నట్లయితే
తర్బూజా కానీ వాటర్ మిలన్ కీరా చేసుకోవచ్చు, లేదంటే జన్ము జిల్గా కూడా చల్లుకొని పశువులకు మేతగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే భూమిలోనే కళ్ళే దున్నినట్లయితే భూసారం పెరుగుతుంది. వేసవి కూరగాయలు అన్నటువంటిది గోచిక్కుడు కానీ తర్వాత బెండ ఇలాంటి కూరగాయలు కూడా మనము రైతులు సాగు చేసుకునేడానికి అవకాశం ఉంటుంది. ఆయిల్ పామ్ తోటల్లో చూసుకున్నట్లయితే ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. సిఫార్సు చేసిన ఎరువుల మోతాదుని 12 భాగాలుగా చేసుకుని ప్రతి నెల ఫెర్టిగేషన్ పద్ధతిలో అంటే డ్రిప్లో నీటిలో కరిగే ఎరువుల రూపంలో మనం అందించినట్లయితే ఫెర్టిలైజర్స్ యొక్క సద్వినియోగం బాగా పెరిగి మొక్కలు బాగా వేపుగా పెరుగుతాయి. ఒక సంవత్సరం ఆయిల్ పామ్ తోటలకు 3 కిలోల యూరియా, 2 కిలోల డిఏపి, 3 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ డ్రిప్ ద్వారా అందించుకోవాలి. అలాగే రెండో సంవత్సరం తోటకి 6 కిలోల యూరియా, 4 కిలోల డిఏపి, అలాగే 6 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ డ్రిప్ ద్వారా అందించుకోవాలి. అలాగే మూడో సంవత్సరం తోటలకి 9 కిలోల యూరియా, 6 కిలోల డిఏపి, అలాగే 9 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని అందించుకోవాలి. దీంతోపాటు మనకు ఆయిల్ పామ్లో మెగ్నీషియం సల్ఫేట్ మరియు బోరాన్ పోషకాల ఆవశ్యకత చాలా ఉన్నది. వీటిని కూడా మనం డ్రిప్ ద్వారా అందించుకోవాలి. ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఎకరానికి 500 గ్రాముల నుంచి 1.5 కిలో వరకు అవసరం అవుతుంది. ఇది చెట్టు వయసును బట్టి మనం మోతాదుని అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బోరాన్ కూడా 100 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు అవసరం అవుతుంది. సో ఇది కూడా చెట్టు వయసును అనుగుణంగా మనము ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వేడి వాతావరణం వల్ల ఆయిల్ పామ్ తోటల్లో భూమి ద్వారా పోషకాలను గ్రహించే శక్తి తగ్గుతుంది. కాబట్టి ఈ 1 లేదా 2 సార్లు బాహ్యంగా మైక్రోన్యూట్రియంట్స్, వాటర్ సాల్యుబుల్ మైక్రోన్యూట్రియంట్స్ కూడా 1 లేదా 2 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే మనకి వేసవి కాలంలో మొక్కల యొక్క ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చును. దాంతోపాటు మనకు ప్రతి సంవత్సరము ఒక 100 కిలోల FIM, 5 కిలోల వేపపిండి మొక్క పాదులలో వేసి కలియ దున్నాలి. అజిటోబ్యాక్టర్, సూడోమోనస్, పొటాషియం సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, జింక్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, ట్రైకోడర్మా హార్జియానం ప్రతిదీ 1 నుంచి 2 కిలోల చొప్పున 1 టన్ను పశువుల ఎరువుకి మిక్స్ చేసుకొని ఈ ఎరువుని మనము మొక్క పాదులలో వేసుకున్నట్లయితే వేరు ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క సమస్యలను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఇంకా వేసవి కాలంలో మనకు ఈ ఆయిల్ పామ్ తోటల్లో రూగోస్ వైట్ ఫ్లై సంక్రమించే అవకాశం ఉండొచ్చు. సో ఇది రైతులు బాగా క్షుణ్ణంగా గమనించుకోవాలి. అజడైరెక్టిన్ 10,000 ppm గాడవుతుంది. 3 ml చొప్పున కలిపేసి 1 లేదా 2 సార్లు పిచికారీ వేసి మొదటి దశలోనే ఈ యొక్క తెల్లదోమని చాలా సమర్థవంతంగా నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ పామ్ తోటలలో సరైన జాగ్రత్తలు చేపట్టినట్లయితే మొక్కల యొక్క పెరుగుదల కుంటుపడకుండా మనకు ఆరోగ్యమైన తోటలను తయారు చేసుకోవచ్చు. రోజురోజుకు తీవ్రమవుతున్న నీటి సమస్యతో సాగునీటికే కాదు తాగునీటికి కష్టాలు తప్పని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ నీటి పొదుపు చర్యలు తప్పనిసరిగా పాటించాలి. 70% పైగా వర్షాధారమైన మన వ్యవసాయంలో అనిశ్చిత వర్షపాతం వల్ల వాన రాకడా ఎప్పుడో ఎవరికీ తెలియదు. మరి ఇలాంటి సమయంలో పడ్డ కొద్దిపాటి వానలను సద్వినియోగం పరుచుకోవాలంటే ఇప్పటి నుంచే నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. దీనిలో ప్రధానమైనది నీటి కుంటల ఏర్పాటు. తొలకరి ముందే రైతులు తమ పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటిని నిల్వ చేసుకుని పంట కీలక దశలో వినియోగించుకోవచ్చు. నీటి కుంటలను ఎక్కడ ఎంత పరిమాణంలో ఏర్పాటు చేసుకోవాలో వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. మనకి ఈ ఎవరైతే వర్షాధారంగా సాగు చేస్తూ ఉన్నారో వర్షాధారంగా సాగు చేసిన వాళ్ళ దగ్గర పడిన వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రతి పడిన వర్షపుట్టుని కూడా ఒడిసి పట్టుకున్నట్టయితే వాళ్ళు తర్వాత వేసే పంటలకి అది ఎంతగానో ఉపయోగపడడం కూడా జరుగుతుంది. సో ఆ విధంగా చేయాలి అనుకునేటప్పుడు ఆ పడినటువంటి వర్షపాతాన్ని మనం పట్టుకొని ఉంచాలి అంటే దానికి ఒకే ఒకటి సొల్యూషన్ ఏంటంటే ఈ నీటి కుంటలు తవ్వుకొని దాంట్లో పడినటువంటి వర్షపాతాన్ని మనం దాచుకోగలిగితే అది మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. మనం ఏదైతే నీటి కుంటలు తీస్తామో ఆ నీటి కుంటలు చుట్టూ కూడా తీసినటువంటి మట్టిని మనం గట్ల కింద వేసుకుంటాం. మనం ఆ గట్లను కూడా సమర్థవంతంగా వినియోగించుకుంటాం.
ఉపయోగించుకోవడానికి మనకి ఇంటికి సరిపడా కాయగూరలను కానీ లేదా ఆకుకూరలను కానీ మనం ఏదైతే క్రేపర్స్ ఉంటాయో, పాదులు ఉంటాయో, వాటిని కూడా మనం పెట్టి అదనపు ఆదాయమే కాకుండా మనకి ఇంటికి కావాల్సినటువంటి అన్ని రకాల కూరగాయలని కూడా ఆ చెరువు గట్ల మీదే మనం పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ ఫ్లోరికల్చర్ బంతి మొక్కలు కానీ చామంతులు కానీ వేసుకొని కూడా అదనపు ఆదాయాన్ని మనం పొందవచ్చు. అలాగే మనం ఈ నీటి కుంటల్ని మనం చక్కగా తీసుకున్నప్పుడు ఏమవుతుందనంటే పడినటువంటి ప్రతి వర్షము కూడా మనకి అందులోకి వెళ్ళి స్టోర్ అవుతుందన్నమాట. సో అందుకు గాను మన రైతు సోదరులు ఏం చేయాలంటే మన తాలూకా ఉన్నటువంటి నేలలో మనకి ఎక్కడైతే లో లయింగ్ ప్యాచ్ ఉంటుందో, అంటే లోతట్టు ప్రాంతం ఉంటుందో, ఆ లోతట్టు ప్రాంతంలో 10 మీటర్ల వరకు కూడా ఈ పొడవు, అలాగే 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతులో ఉన్నటువంటి లోతుగా మనము గొంతను తీసుకొని, లేదా 12 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతులో మనం ఈ విధంగా గొంతలు, డిఫరెంట్ సైజుల గొంతలను తీసుకొని ఆ గొంతలకి కింద అలాగే 4 గోడల్ని కూడా ఈ వాటర్ అనేది లాస్ అవ్వకుండా ఉండడానికి 6 పాళ్ళు మట్టి అలాగే 1 పాలు ఈ మనకి సిమెంట్ని కలిపి దాన్ని మనం లైనింగ్ చేసుకున్నట్టయితే ఈ నీటి తాలూకా వృధాని కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. నీటి కుంటల్లో మనము ఏదైతే మనకి ఖరీఫ్లో కానీ అధికంగా ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఆ పడినటువంటి నీరు అనేది స్లోగా నీటి కుంటలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందనంటే ఆ నీటితో పాటు వెళ్ళినటువంటి మట్టి అంతా కూడా లోపలికి సెడిమెంట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఆ లోపలికి వచ్చినటువంటి మట్టిని తదుపరి మళ్ళీ వేసవి కాలంలో తీసుకొని మళ్ళీ మన పొలాలకు కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నీటి కుంటల వల్ల మనకి చాలా రకాల ఉపయోగాలు ఉండడం కూడా మనం జరుగుతుంది. అలాగే ఇలా తీసినటువంటి నీటి కుంటల్లో మనం చేప పిల్లలను కూడా పెంచుకోవచ్చు అనమాట. చేప పిల్లలను పెంచుకున్నప్పుడు మనకి రైతుకి అదనపు ఆదాయం కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నీటి కుంట మన దగ్గర ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఏదైతే పంట అనేది బెట్టకు గురవుతుందో ఇనీషియల్ పీరియడ్లో కానీ, లేదనుకుంటే మనకి ఆ టెర్మినల్ మాయిశ్చర్ స్ట్రెస్లో, అంటే దాన్ని మనం లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ కింద మన దగ్గర ఉన్నటువంటి నీటి కుంటలో ఉన్నటువంటి నీటిని సక్రమంగా వినియోగించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే మనము స్ప్రేయింగ్ చేసేటప్పుడు పైర్ల మీద వచ్చినటువంటి చీడపీడలను కూడా మనం నివారించాలంటే ఆ నీటిని కూడా మనం నీటి కుంట ద్వారానే మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఒక నీటి కుంట పరిమాణం అనేది ఎప్పుడూ కూడా 150 ఘనపు మీటర్ల నుంచి అలాగే 500 వరకు కూడా ఘనపు మీటర్ల వరకు కూడా మనకు సైజు ఉన్నట్టయితే మనకు కావలసినటువంటి నీరు అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒక ఘనపు మీటర్కి 1000 లీటర్ల వరకు కూడా నీరైనా మనం స్టోర్ చేసుకుంటాం. కాబట్టి 500 ఘనపు మీటర్లు కలిగినటువంటి నీటి కుంటలో 5 లక్షల వరకు కూడా లీటర్ల నీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఈ రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ చేస్తూ ఉంటారో వాళ్ళు వర్షాధారంగా పండించేటప్పుడు ఈ నీటి కుంటలు అనేది తీసుకొని అధిక దిగుబడులు అనేవి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో పండించే ఉద్యాన పంట మామిడి. ప్రస్తుతం మామిడి తోటలు పిందె నుంచి కాయ దశలో ఉన్నాయి. ఈ దశలో మామిడిని అనేక రకాల చీడపీడలు ఆశించి దిగుబడులను, కాయ నాణ్యతను తగ్గించేస్తుంటాయి. పిండి పురుగు, టెంక పురుగు, పండు ఈగ, తేనె మంచు పురుగు వంటివి ఎక్కువగా నష్టం కలిగిస్తాయి. వీటిలో టెంక పురుగు మాత్రం పిండి దశలోనే లోపలికి చొచ్చుకుపోయి కాయను పనికి రాకుండా చేస్తుంది. ఫలితంగా రైతులు నష్టాలకు గురి కావాల్సి వస్తుంది. వీటిని సరైన సమయంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లయితే నష్టాలను తగ్గించుకొని మంచి దిగుబడులు పొందవచ్చు. టెంక పురుగు నివారణ ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. మామిడిలో టెంక పురుగులు ఎక్కువగా నీలం, బెంగళూరు రకాల్ని ఆశించి నష్టపరుస్తాయి. వీటి తల్లి పురుగులు మామిడి పిందెలు చిన్న నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు కాయలపై గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు లేత కాయల్లోకి తొలుచుకుని పోయి టెంకలోని జీడిని తింటూ బతుకుతాయి. తర్వాత ఇవి అక్కడే కోశస్థ దశకు చేరుకుంటాయి. నెల రోజుల తర్వాత తల్లి పురుగు పెంకు పురుగుగా మారి టెంకకు రంధ్రం చేసి పండు గుజ్జులోకి చేరతాయి. అక్కడ ఈ పురుగుల విసర్జిత పదార్థాలతో గుజ్జు పాడై తినడానికి లేదా గుజ్జు తయారీకి పనికి రాకుండా పోతుంది. ఈ పురుగులు కాయలు చిన్నగా ఉన్నప్పుడే గుడ్లు పెట్టడం వల్ల పిల్ల పురుగులు లోనికి చొచ్చుకుపోయి టెంకలోకి ప్రవేశిస్తాయి. ఈ రంధ్రం మూసుకొని పోయి టెంక లోపల పురుగు ఉన్నట్టు కూడా మనకు తెలియకుండా పోతుంది. టెంక పురుగు ఆశించిన కాయలు మిగతా కాయల కంటే ముందుగానే రాలిపోతాయి. టెంక పురుగుల నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిందె తయారైన తర్వాత ఒకసారి, నెల తర్వాత మరోసారి పిచికారీ చెయ్యాలి. దీనివల్ల గుడ్లు, వాటి నుంచి వచ్చే పిల్లలు చనిపోతాయి. పడిపోయిన పండ్లను సేకరించి నాశనం చెయ్యాలి. నిల్వ చేసే ప్రదేశంలో పరిశుభ్రత పాటించాలి. జీవ నియంత్రణలో భాగంగా
ఒకోఫిల్లా స్మరాగ్డినా అనే చీమను ఉపయోగించి ఈ టెంక పురుగులను నివారించవచ్చు. పండ్లు నిమ్మకాయ పరిమాణంలో ఉన్నప్పుడు ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి లేదా లాంబ్డా సైహలోత్రిన్ 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిందెలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు చెట్లలోని కాయలను రైతులు నిశితంగా పరిశీలిస్తే కాయలను ఆశించే టెంక పురుగు గుడ్లు పెట్టడం గమనించొచ్చు. కాబట్టి ఈ దశలో ఫ్రూట్ కవర్లు ఉపయోగించడం ద్వారా కాయలను పురుగుల బారి నుండి కాపాడుకోవడమే కాక పిందె రాలడాన్ని తగ్గించుకోవచ్చు. కాయలపై ఈ పురుగు గుడ్ల అన్నవాళ్లు గమనించిన వెంటనే క్లోరిపైరిఫాస్ లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్లు లేదా ఎజాడిరెక్టిన్ కలిగిన వేప ఆధారిత మందు లీటరు నీటికి 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. దీనివల్ల గుడ్లు పొదగకముందే చనిపోతాయి. తద్వారా ఈ పురుగులను తొలి దశలోనే నివారించవచ్చు. మామిడి చెట్లపై మందులు పిచికారీ చేసేటప్పుడు మందు ద్రావణానికి శాండోవిట్ వంటి జిగురు పదార్థాన్ని లీటరు నీటికి 0.5 మిల్లీలీటర్లు కలుపుకోవడం వల్ల చల్లిన పురుగుల మందుల వినియోగం పెరుగుతుంది. ఈ రకంగా రైతులు మామిడి చెట్లకు సకాలంలో చీడల నివారణ చేపడితే కాయలు రాలడం తగ్గడమే కాకుండా నాణ్యమైన అధిక దిగుబడులు రైతుల సొంతమవుతాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారానికి చెందిన రైతు సంతోష్ రెడ్డి సాంప్రదాయ పంటల సాగులో వస్తున్న సమస్యలతో విసుగు చెంది పట్టు పరిశ్రమ వైపు మొగ్గు చూపారు. భార్య సవిత సహకారంతో గతేడాది 2 ఎకరాల్లో మల్బరీ తోటను పెంచుకొని పట్టుపురుగుల సాగు చేపట్టారు. 9,50,000 వరకు పెట్టుబడి పెట్టి షెడ్డు ఏర్పాటు చేసుకున్నారు. నెల రోజుల పంట కాలంలో 40,000 నుంచి 50,000 వరకు ఆదాయం పొందుతున్నారు. ఇప్పటి వరకు తాను 6 పంటలు తీసుకున్నానని, ప్రస్తుతం ఇది 7వ పంట అని రైతు సంతోష్ రెడ్డి తెలిపారు. 25 రోజుల్లో పట్టుగూళ్లు చేతికొల్తాయని, అటు తర్వాత 2-3 రోజుల్లోనే సిద్దిపేట, జనగాం, హైదరాబాద్ మార్కెట్లో అమ్మకం పూర్తవుతుందని తెలియజేశారు. గూళ్ల నాణ్యతను బట్టి కిలోకు 550 నుంచి 650 రూపాయల వరకు ధర వస్తోందని, పట్టు సాగు సంతృప్తికరంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను మల్బరీ చేసినాను, సంవత్సరం కింద స్టార్ట్ చేసినాము. ఒక 2 ఎకరాలు తోట పెట్టినాము, షెడ్ నిర్మాణం చేసుకున్నాము. షెడ్డుకు 9 లక్షల చిల్లర అయినాయి. ఇది 270 దాకా గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఇస్తారు. చిన్న చాకీ తెచ్చుకొని వేస్తాము. 100 DFL తీసుకుంటాము. ఎప్పుడైనా 100-150 తెచ్చేసినాము. మాకు 35,000 నుంచి 40,000 దాకా నెల లోపల ఆదాయం వస్తుంది. 2 ఎకరాలు తోట పెట్టినాము, ఇంకా కూడా ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇవి వేరే పంటల కంటే ఈ పంట బాగుంది. దీనికి మార్కెట్ వచ్చేసి హైదరాబాద్లో తిరుమలగిరిలో గవర్నమెంట్ మార్కెట్ ఉన్నది, మళ్ళీ జనగాంలో ఉంది. మల్బరీ మొక్క ఒకసారి నాటితే 25 ఏళ్ల వరకు ఉంటుంది. 35 నుంచి 40 రోజుల్లో మల్బరీ మొక్కలు పెరగడంతో వాటి కొమ్మలను నరికి పట్టుపురుగులకు ఆహారంగా వినియోగిస్తారు. 2 ఎకరాల్లో పెంచిన మల్బరీ 200 నుంచి 300 DFL వరకు పట్టుపురుగులకు మేతకు ఉపయోగపడుతోంది. 10 రోజుల పాటు పెరిగిన చాకీ పట్టుపురుగులు 100 DFL కొనుగోలుకు 3,500 వరకు ఖర్చు అవుతోంది. పురుగుల కొనుగోలు ఖర్చు తగ్గి పట్టుగూళ్లు నాణ్యతగా వస్తే మరింతగా ఆదాయం పెరుగుతుందని రైతు సంతోష్ రెడ్డి చెబుతున్నారు. నేను ఇప్పటికీ 6 బ్యాచ్లు తీసినాము. 6 బ్యాచ్లలో ఒక్కొక్క బ్యాచ్కి వచ్చేసి 40,000, 45,000, 38,000 అట్లా వస్తుంది. అందులో పెట్టుబడి ఒక 10,000 తీసేసినా కానీ మిగిలింది అయితే మనకు మిగులుతుంది. 30,000 కట్టుకు అనుకున్నా కానీ 1,80,000 వచ్చింది 2 ఎకరాలు. వేరే దాని నుంచి పోల్చుకుంటే అంతగానము లేదు. ఇది బాగుంది, చేయడానికి ఈజీగా ఉంది. మేము ఇద్దరం పొద్దున సాయంత్రము మేత వేసుకుంటాము, చేసుకుంటాము. కామారెడ్డి జిల్లాలో పట్టు పరిశ్రమ సాగుకు ఉద్యాన శాఖ ఎక్కువ మొత్తంలో రాయితీలు అందిస్తోంది. ఫలితంగా మల్బరీ సాగు పెరుగుతూ వస్తోంది. కామారెడ్డి జిల్లాలో మొత్తంగా 18 మంది రైతులు 35 ఎకరాల్లో పంటను సాగు చేస్తున్నారు. మరికొంతమంది యువ రైతులు ముందుకొస్తే సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారిని జ్యోతి తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఉద్యాన పంటలతో పాటు సెరికల్చర్ని కూడా ప్రోత్సహిస్తున్నాము. పట్టు పరిశ్రమని ఇప్పటివరకు జిల్లాలో 18 మంది రైతులు 35 ఎకరాల్లో ఈ పట్టు పరిశ్రమని కల్టివేట్ చేస్తున్నారు. 1 ఎకరము మీరు వరి పండించుకునే నీటితోని 4 ఎకరాల వరకు మనము ఈ పట్టు పరిశ్రమని
సాగు చేసుకోగలుగుతున్నాము. అట్లనే నెల నెల ఆదాయము వస్తుంది కాబట్టి రైతులు చాలామంది దీనికి శ్రద్ధ చూపించడం జరుగుతుంది. మన దగ్గర ఇక్కడ బీబీపేట మండలంలో ఒక రైతు గత నెలలో 2 ఎకరాలలో 1,20,000 పంటని కూడా తీయడం జరిగింది. డిపార్ట్మెంట్ నుంచి మేము కూడా సెరికల్చర్ని చాలా పెద్ద ఎత్తులో ప్రమోట్ చేస్తున్నాము. దీనికి జనరల్ రైతులకైతే 50% సబ్సిడీ మీద షెడ్డు కట్టుకోవడానికి ప్లస్ స్టాండ్స్ వేసుకోవడానికి మొక్కలు పెట్టుకుంటున్నందుకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ రైతులకి 65% సబ్సిడీ మీద ఇవన్నీ కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది. పచ్చిమిర్చికి ధర లేక రైతులు నష్టపోతున్నారు. పచ్చిమిర్చి పంటను బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో విస్తారంగా సాగు చేస్తారు. డిసెంబర్ వరకు ఎండుమిర్చి పండించే పొలాల నుంచి కొంత పచ్చిమిర్చి మార్కెట్కు చేరుతుంది. కానీ జనవరి మాసం నుంచి కేవలం పచ్చిమిర్చి కోసం ప్రత్యేకంగా సాగు చేస్తారు. చెరుకుపల్లి నుంచి చినగంజాం వరకు పచ్చిమిర్చి సాగులో ఉంది. 15 నుంచి 20 రోజులకొకసారి కాయలను కోత చేస్తారు. బాపట్ల, రాంబొట్లపాలెం ఈ పంటకు మార్కెట్లుగా ఉన్నాయి. ఇక్కడ పండించే పచ్చిమిర్చి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మార్కెట్లకు రవాణా అవుతుంది. ప్రస్తుతం పచ్చిమిర్చి ధరలు కేవలం కేజీ 7-8 రూపాయలు పలుకుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఏటా ఈ సమయానికి 20 నుంచి 25 రూపాయలు పలికే ధరలు ఈ ఏడాది దిగజారటంతో నిరాశకు లోనవుతున్నారు. ఈ సీజను మిర్చికి మిగులు ఉంటుందన్న ఆశతో మండు వేసంలో సైతం పంటను సాగు చేస్తారు. ఇసుక నేలలు కావటంతో కలుపు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. చీడపీడలతో పాటు ముడత సమస్య ఉంటుంది. వీటన్నింటినీ గట్టెక్కి మంచి పంట పండిస్తే ధరలు మరీ దారుణంగా పడిపోయాయని అన్నదాతలు వాపోతున్నారు. 7-8 రూపాయలకు పడిపోతే కనీసం కోతకూలి, గోతాలు, రవాణా ఖర్చులకు సైతం ఈ ధరలు సరిపోవని వాపోతున్నారు. పంటను ఉంచాలో తీసేయాలో తెలియటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చిమిర్చి నేను ప్రతి సంవత్సరం వేస్తాను. ఇది నవంబర్ నుంచి వేస్తాం. ఇది 5-6 సంవత్సరాల నుంచి పర్లేదు, కానీ ఈ సంవత్సరం మరీ దారుణంగా ఉందండి రేట్ అయితే. కటింగ్కి వచ్చింది ఇవాళ, రేట్ లేదని చెప్పి కొయ్యలేదు. ఇవాళ అయితే 8 రూపాయలు నడుస్తుందండి. ఒక 8 years బ్యాక్ 3 రూపీస్ అలా ఉంటే గవర్నమెంటే రైతు బజారుల దగ్గర 9 రూపీస్కి కొనిచ్చింది. పోయిన సంవత్సరం 150 నుంచి 60 రూపాయలకి కూడా వెళ్ళిందండి కేజీ సమ్మర్ వచ్చేసరికి. ఈ సంవత్సరం అయితే ఇప్పటి వరకు పెట్టుబడి రాలా. దగ్గరగా ఒక 50,000 వరకు లోటు ఉంది. మిర్చి కంటే మందులు ఎక్కువ, విత్తనాలు కూడా మనకి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. 400 వరకు ఉంటుంది చిన్న ప్యాకింగ్ వచ్చి. వాస్తవానికి మందులు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి వాడుతూ ఉన్నాం. పంట కూడా బాగుంది. ఈ సంవత్సరం 2 రకాలు వేసాం, కానీ ఏ వెరైటీ అయినా రేట్ లేదండి. మెయిన్ 4 కటింగ్ అంటే దగ్గరగా కటింగ్కి 20 రోజులు, ఒక 80 రోజులను, ఒక 50 రోజులండి. అంటే 140 days అవుతుంది దగ్గరగా. మిరప పంట అంటే దగ్గరగా 7-8 కటింగ్ల వరకు ఉంటుందండి. మినిమం 5, మ్యాక్సిమం 8 వరకు ఉంటుందండి. ఈ సంవత్సరం ఈ కటింగ్తో ఆపేద్దాం అనుకుంటున్నాం మేము. ఇదైతే కూలోళ్ళు మినపకాయ అనేది 400 నుంచి 500 దాకా కూలు అడుగుతున్నారు. మనకు బస్తానే 400 పడుతుంది. కోసి వాళ్ళకి ఇచ్చేయటమే పంట. కాయ బయటకు ఎక్స్పోర్ట్ ఉంటేనే మనకు రేట్ అనేది ఉంటుంది. ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్ పెద్ద నడవట్లేదు. ఒకటి మినిమం సీడ్ కాస్ట్ అన్నా ఇస్తే కొంచెం వరకు అన్నా సేవ్ అవుతారు. 15,000 వరకు అన్నా ఇవ్వగలిగితే మళ్ళీ ఏదన్నా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. పచ్చిమిరకాయల పంట బాగుంది. జనవరి నెలలో వేసాం. ఏటా 50 రూపాయలు, 60 రూపాయలు, 40 రూపాయలు అట్టుండేది. 7 రూపాయలు, 8 రూపాయలు ఉంది. ఎకరానికి 1,00,000 రూపాయలు అయింది. నిరుడు 50 రూపాయలు ఉంది. 7 కన్నా ఉంటే బాగుంది. మరీ 7 రూపాయలకి వస్తే దిగుబడి ఇంకేమండిద్ది. దున్నేద్దాం అనుకుంటున్నాం తోట. పచ్చిమిర్చి ధరలు నేలచూపులు చూస్తుండగా బహిరంగ మార్కెట్లో మాత్రం అధిక ధరలే పలుకుతున్నాయి. గుంటూరు జిల్లాలోని పలు మార్కెట్లలో కేజీ పచ్చిమిర్చి రేటు 20 రూపాయలకు పైగా పలుకుతోంది. అటు రైతులకు, ఇటు వినియోగదారులకు ఉపయుక్తంగా ఉండేలా మార్కెటింగ్ శాఖ రైతుల నుంచి గిట్టుబాటు ధరకు మిర్చిని కొనుగోలు చేసి సరసమైన ధరలకు రైతు బజార్లలో వినియోగదారులకు విక్రయించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.